శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మే 3, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. తిథి విదియ రాత్రి 3 గంటల 1 నిమిషం వరకు. ఉపరి తదియ. వారం ఆదివారం. నక్షత్రం విశాఖ. ఉదయం 7 గంటల 10 నిమిషాల వరకు. ఉపరి అనురాధ. యోగం వరియాన్ రాత్రి 10 గంటల 28 నిమిషాల వరకు. ఉపరి పరిఘ. కరణం తైతుల మధ్యాహ్నం 1 గంట 54 నిమిషాల వరకు. గరజి రాత్రి 3 గంటల 1 నిమిషం వరకు. ఉపరి వణజి. సాధారణ శుభ సమయాలు ఉదయం 7 గంటల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 10 గంటల 21 నిమిషం నుండి 12 గంటల 8 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 39 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. వర్జ్యం పగలు 11 గంటల 38 నిమిషాల నుండి 1 గంట 25 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 45 నిమిషాల నుండి 5 గంటల 36 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 51 నిమిషం నుండి 6 గంటల 27 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల నుండి 4 గంటల 51 నిమిషం వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల నుండి 1 గంట 40 నిమిషాల వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5 గంటల 42 నిమిషాల నుండి 8 గంటల 15 నిమిషాల వరకు. సంగవకాలం 8 గంటల 15 నిమిషాల నుండి 10 గంటల 48 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 10 గంటల 48 నిమిషాల నుండి 1 గంట 21 నిమిషం వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 21 నిమిషం నుండి 3 గంటల 54 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి వైశాఖ బహుళ విదియ. సాయంకాలం సాయంత్రం 3 గంటల 54 నిమిషాల నుండి 6 గంటల 27 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 27 నిమిషాల నుండి 8 గంటల 42 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 42 నిమిషాల నుండి 11 గంటల 42 నిమిషాల వరకు. నిషేధి కాలం రాత్రి 11 గంటల 42 నిమిషాల నుండి 12 గంటల 27 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 11 నిమిషాల నుండి 4 గంటల 56 నిమిషాల వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 42 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 27 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 49 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 37 నిమిషాలు. సూర్యరాశి మేషం, చంద్రరాశి వృశ్చికం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు జరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు, విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. సంతాన ఆరోగ్యం విషయాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. మిథున రాశి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. గృహమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. కర్కాటక రాశి బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సింహరాశి. చేపట్టిన పనులు మందగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. కన్య రాశి. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మికంగా విజయం సాధిస్తారు. గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. తులారాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృశ్చిక రాశి. కుటుంబ సభ్యులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ధనస్సు రాశి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. మకర రాశి. బంధువర్గంతో అకారణంగా మాట పట్టింపులు కలుగుతాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. ఉద్యోగమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కుంభరాశి. ఆర్థిక పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. సన్నిహితులతో కొన్ని వ్యవహారాలలో మాట పట్టింపులు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప నష్ట సూచనలున్నాయి. మీనరాశి. మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.